ఇది కోత టు కోత వారానికి కోస్తాం కాబట్టి దీనికి కోత అయిన తర్వాత మనం పురుగు మందు పీక్ అనేది ఉంటుంది. ఈ కాయ లోన ఉంటుంది. ఆ మందు కొట్టుకుంటే లోన ఉన్న పురుగు కూడా చనిపోతుంది. మళ్ళీ మనం కోత కోసిన తర్వాత ఈ ఆకు మీద ఏదన్నా బీజు కానీ ఇంకోటి ఏదన్నా ఉంటే సిఎన్ కానీ 319 కానీ స్ప్రే చేయాలి. దీని మీద వచ్చి స్ప్రేర్ వచ్చి 6 ఎకరానికి వచ్చి మీకు 5 ట్యాంకులు పడుతుంది. 5 ట్యాంకులు శుభ్రంగా నీట్గా కొట్టుకుంటే తోట బాగుంటుంది. పీకు అనే మందు కనుక కొట్టుకుంటే మీకు వారంలో ఒకసారి కంపల్సరీగా దాన్ని కొట్టాల్సిందే. వేరే మందు కొట్టినా మీరు ఇబ్బంది, డెలిగేట్లు కానీ ఇట్లాంటివి కొట్టినా పురుగు సావదు. ఈ పీక్ అనే మందు కొడితే దానివల్ల ఏంటంటే లోన ఉన్న పురుగు కూడా చనిపోతుంది. కాబట్టి ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకు వచ్చిన ఇబ్బంది లేదు. శుభ్రంగా తోటకు కూడా ఆదాయం బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. మీరు చేసుకునే వాళ్ళు అయితే 1/2 ఎకరానికి నుంచి ఎక్కువ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది అవుద్ది, కూలీలు ఖర్చు ఎక్కువ అవుద్ది. కాబట్టి ఏంటంటే నా సూచన ఏంటంటే చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకొని చేసుకుంటే రైతుకి అన్ని విధాలా బాగుంటుంది. ఎకరానికి వచ్చి 1,00,000 నుంచి 1,50,000 రేటు తక్కువ సంగతి చెబుతుంది. అదే 60 రూపాయలు 70 రూపాయలు అనుకుంటే మీకు కోతకు వచ్చి 18,000 కాడి నుంచి 20,000 ఆదాయం వస్తుంది. 200 కేజీలు కోసుకుంటే 200 కేజీలు అయితే మీకు కోతకు వచ్చి 15,000 దాకా వస్తాయి. ఇది 60 రూపాయల రేటు మీద. అదే 70 రూపాయలు అనుకోండి 17,000 18,000 అట్లా మీకు శుభ్రంగా అన్ని విధాలా బాగుంటుంది. చేసుకునే కూడా బాగుంటుంది. అన్ని కూలీలు పెట్టి చేయాలంటే మనకి కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి దాన్ని బట్టే కూలీల ఖర్చును బట్టే రూపాయి మిగిలేది అన్ని విధాలా బాగుంటుంది.